క్రీస్తునాథునియందు మిక్కిలి ప్రియమైనటువంటి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ఆత్మలో జీవనం కార్యక్రమంలోనికి ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన విషయములను ధ్యానించుటకు స్వీకరించుటకు మనమందరం ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఆత్మలో జీవన కార్యక్రమం ద్వారా దేవుడు మనకు తెలియచేయాలని ఇష్టపడుతున్నటువంటి ఆధ్యాత్మికమైన శ్రేష్టమైన ఒక వాక్యము కీర్తన గ్రంథం 150వ అధ్యాయం 6వ వాక్యం. కీర్తన గ్రంథం 150వ అధ్యాయం 6వ వాక్యంలో బ్రతికి ఉన్న ప్రాణులెల్లా ప్రభువును స్తుతించునుగాక, మీరు ప్రభువును స్తుతింపుడు అని రాయబడి ఉన్నది. ఈరోజు మనమందరం దేవుని స్తుతించుటకు మనమందరిలో కూడా కలిగి ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన బాధ్యత గురించి దేవుని వాక్యం సెలవిస్తున్నది. బ్రతికి ఉన్న ప్రాణులెల్లా ఎందుకు దేవుని స్తుతించాలి? దానికి కారణముగా ఏలైనా సర్వమునకు సృష్టికర్తవు ప్రభువే. దర్శన గ్రంథం 4వ అధ్యాయం 11వ వాక్యములో ఈ విధముగా రాయబడి ఉన్నది, ప్రభు ఓ దేవ, మహిమ గౌరవము శక్తి పొందుటకు నీవు అర్హుడవు, ఏలైనా సర్వమునకు నీవే సృష్టికర్తవు, నీ సంకల్పముననే అవి జీవమును పొంది బ్రతుకుచున్నవి. ఈ ప్రపంచంలో సృష్టింపబడిన అన్నిటినీ కూడా ప్రభువే సృష్టించారు. అన్నిటికీ కూడా సృష్టికర్త ప్రభువే. అందుకే దేవుని వాక్యము ఈరోజు మనందరినీ కూడా గుర్తిస్తూ ఉన్నది, దేవుడు స్తుతులకు పాత్రుడు. హీస్ ద వర్తీ ఆఫ్ అవర్ ప్రైసెస్. సో ప్రతిక్షణం ప్రతిరోజు మనందరం కూడా కలిగి ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన బాధ్యత, బ్రతికి ఉన్న ప్రాణులెల్లా ప్రభువుని స్తుతించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుండగా మనందరం కూడా కలిగి ఉన్నటువంటి ఒక బాధ్యత, మన జీవితంలో ప్రతిక్షణం మన దేవుణ్ణి ఆరాధించే వాళ్ళముగా మనం బ్రతకాలి. ప్రతిక్షణం మనం దేవునికి స్తుతులు అర్పించుకునే విధముగా మన జీవితాన్ని మనం ఆ విధముగా మనం క్రమపరచుకోవాలి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 1వ వాక్యంలో దావీదు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు, నేను ప్రభువునకు ఎల్లవేళల వందనములు అర్పింతును, నిరంతరము అతనిని కీర్తింతును. నేను ప్రభువునకు ఎల్లవేళల వందనములు అర్పించడం ఆయన జీవితంలో అది ఒక అలవాటు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ గొప్ప రాజు విధముగా చెప్తున్నాడు, నా జీవితంలో ప్రతి క్షణములో ఎల్లవేళలా నా దేవునికి వందనములు అర్పించటం, అతనిని కీర్తించటం, స్తుతించటం అది ఒక అలవాటుగా మార్చుకునేటువంటి ఒక రాజు దావీదు రాజు గారు. ఈరోజు ఈ వాక్య పరిచయ మధ్యలో దేవుని పరిశుద్ధాత్మలందరినీ కూడా ప్రోత్సహించుకొని గుర్తు చేస్తున్నటువంటి ఒక విషయం, మనమందరం దేవుని బిడ్డలం అని మనం పిలువబడుతున్నాం. అయితే దేవుని బిడ్డలమైన మనమందరం కూడా ఆ దేవుని స్తుతించటం అనేది మందరిలో దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యతగా మనం తెలుసుకోవాలని పవిత్రాత్మ దేవుడు మనందరినీ కూడా ప్రేరేపిస్తున్నది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుని స్తుతించకుండా, ప్రభువుని స్తుతించకుండా కొందరు వాళ్ళే ఆరాధించడం, స్తుతించడం, ఆ విధముగా జీవించడం మనం చూస్తున్నాం. సెల్ఫ్ వర్షిప్ అని మనం చెప్పవచ్చు. కొందరు వాళ్ళు కలిగి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలను బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కొన్ని తలంతులను బట్టి, వాళ్ళు కలిగి ఉన్నటువంటి కొన్ని సోషల్ స్టేటస్ని బట్టి వాళ్ళే పొగుడుతూ వాళ్ళే ఆరాధించుకొని ఆ సెల్ఫ్ వర్షిప్లో జీవించే వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అదేవిధంగా ఈ రోజుల్లో మన ప్రపంచంలో చూసినట్లయితే చాలామంది సృజింపబడినటువంటి వస్తువులను ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది వ్యక్తులను ఆరాధించే వాళ్ళుగా జీవిస్తుంటారు. కొందరు ఈ ప్రపంచంలోనే కొన్ని వస్తువులను ఆరాధించే వాళ్ళముగా కొందరు జీవిస్తుంటారు. కొందరు ఇంకా కొన్ని వ్యవస్థలను ప్రేమించి ఆ వ్యవస్థల కోసమే జీవితాన్ని అర్పించుకొని ఆ వ్యవస్థలను ఆరాధించుకుని జీవించే వాళ్ళని కూడా ఈ సమాజంలో మనం చూడవచ్చు. అయితే ఈరోజు ఈ వాక్య పరిచర్య మధ్యలో దేవుని వాక్యం మనందరినీ కూడా హెచ్చరిస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, నీవు మాత్రము దేవుని స్తుతించాలి. నేను ఎందుకు నిరంతరము దేవుని స్తుతించాలి? దానికి కారణము నా సృష్టికర్త, నా ప్రభువే. మనమందరం దేవుని ఎందుకు స్తుతించాలి? దానికి కారణము మన సృష్టికర్త, మన ప్రభువే.
మనలో ప్రాణం పెట్టినవాడు మన ప్రభువే, మనలను బ్రతికించినవాడు మన ప్రభువే, రక్తము చింది మనలను రక్షించువాడు మన ప్రభువే, అనుదినము మనలను పరిపాలించువాడు మన ప్రభువే. కనుక మనందరం కూడా కలిగి ఉన్నటువంటి ఒక బాధ్యతను మర్చిపోకుండా మనందరిలో కూడా దావీదు చెప్పినట్లుగా నిరంతరము అతనిని స్తుతించి నిరంతరము అతనికి ఆరాధనలు చేసి జీవించవలసినటువంటి జీవితము మన క్రైస్తవ జీవితము. అందుకే హెబ్రాయ లేఖనములో 13వ అధ్యాయములో 15వ వాక్యములో దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తున్నది, మనము నిరంతరము స్తోత్ర బలులు దేవునికి అర్పించాల్సిన వాళ్ళము. నిరంతరము ద సాక్రిఫైస్ ఆఫ్ అవర్ లిప్స్, నిరంతరము ఆ స్తుతి యాగము స్తోత్ర బలులు అర్పించుకొని మనం జీవించాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంటుంది. స్తుతి అని పదానికి హీబ్రూ భాషలో యథ అని చెప్తూ ఉంటుంది. హీబ్రూ భాషలో యథ అని పదానికి అర్థము స్తుతించడం, టు ప్రైజ్ అని అర్థము. అయితే ఈ యథ అనేటువంటి ఆ యొక్క హీబ్రూ పదానికి అర్థం ఏమిటంటే ఆ ఆరాధన, ఆ స్తుతించటం ఏ విధముగా చేయాలంటే అందులో ఉన్నటువంటి ఒక అర్థం ఏమిటంటే రెండు చేతులు పైకెత్తి చేసే ఒక ప్రార్థన విధానాన్ని యథ ప్రైజ్ అని హీబ్రూ భాషలో చెప్తూ ఉంటారు. రెండు చేతులు పైకెత్తి చేసే ఒక స్తుతి ప్రార్థన, దాన్ని యథ అని పిలుస్తూ ఉంటుంది. అయితే అందులో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన అర్థం ఏమిటంటే రెండు చేతులు పైకెత్తడం అనగా మొదటి అర్థం ఏమిటంటే అది నిస్సహాయుధను సూచిస్తూ ఉన్నది. ఆ రెండు చేతులు పైకెత్తి నిలబడడం అనేది ఆ నిస్సహాయుధను సూచిస్తుంది. అయితే మనము దేవుని సన్నిధిలో రెండు చేతులు పైకెత్తి మనం ప్రార్థించినప్పుడు మనం దేవునితో మనం చెప్పుకుంటున్నాం, ప్రభువా నీవు తప్ప మా జీవితానికి జీవించుటకు ఆధారము నీవే, నిన్నే నమ్ముతున్నాము. మా నిస్సహాయతలన్నింటినీ కూడా ఆ ప్రభు పాదాల చెంత మనం సమర్పించుకొని చేసే ఒక ఆరాధన అని కూడా చెప్పవచ్చు మనం చేసే స్తుతి ప్రార్థన. అదేవిధంగా బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు, రెండు చేతులు పైకెత్తి ప్రార్థించడం, స్తుతించడం, అందులో ఉన్నటువంటి రెండవ అంశం ఏమిటంటే ఇట్ షోస్ యువర్ డిపెండెన్స్ ఆన్ గాడ్. అంటే దేవుని మీద నీవు ఆధారపడుతున్నావు, దానికి ఒక నిదర్శనముగా కూడా వాళ్ళు నేర్పిస్తుంటారు. మన జీవితంలో అప్పుడప్పుడు మనం రెండు చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్న వాళ్ళము, దేవుని స్తుతిస్తుంటాము. అయితే అందులో ఉన్నటువంటి రెండవ అర్థం ఏమిటంటే నేను దేవుణ్ణి పూర్తిగా ఆ దేవుని మీదే నేను ఆధారపడుతున్నాను, ఆ దేవుని మీద నేను పూర్తిగా ఆధారపడుతున్నాను, ఆ దేవుడు లేక నేను బ్రతకలేనటువంటి ఒక విశ్వాస ప్రకటన మనం చేసేదే రెండు చేతులు పైకెత్తి చేసే ఆరాధన. అయితే హీబ్రూ భాషలో యథ అని పదానికి ప్రైజ్ అని అర్థం ఉందని ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. అందుకే కీర్తన గ్రంథం 134వ అధ్యాయం 2వ వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, మీరు దేవాలయము వైపు చేతులెత్తి ప్రభువుని స్తుతింపుడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది మనం స్తుతించినప్పుడు ఏ విధముగా స్తుతించాలి, ఏ విధమైన కూడా మనం దేవుని స్తుతించవచ్చు. కానీ చాలా ఒక శ్రేష్టమైన ఒక స్తుతి ప్రార్థన మనం చేసేటప్పుడు దేవాలయంలోనికి వెళ్ళి దేవుని సమక్షములో ప్రభు సమక్షములో మనం నిలిచి దేవుని ఆరాధన చేసేటప్పుడు దేవుని వాక్యం సెలవిస్తున్నది శ్రేష్టమైన ఒక పోస్చర్, శ్రేష్టమైన ఒక ప్రార్థన విధానం, అది రెండు చేతులు పైకెత్తి మనం చేసే ప్రార్థన విధానం. అందులో ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక విషయం, రెండు చేతులు నువ్వు ఎప్పుడు పైకెత్తి ప్రార్థన చేస్తున్నావో దానికి అర్థము పూర్తిగా నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావని, పూర్తిగా ఆ దేవుడు తప్ప ఆ దేవుడి నుండే నాకు రక్షణ వస్తుందని, ఆ దేవుడి నుండే నాకు సహాయం వస్తుందని, ఆ దేవుడే నాకు దిక్కు అని పూర్తిగా నా బలమంతా నేను జీవించుటకు బ్రతుకుటకు కారణము నా దేవుడే అని అది బహిరంగముగా ప్రకటించుకొని ఆ దేవునిలోనికి నిన్ను నీవు సమర్పించుకునేటువంటి ఒక ప్రార్థన విధానము రెండు చేతులు కూడా పైకెత్తి మనం చేసే స్తుతి ప్రార్థన అని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. అయితే ఈరోజు ఈ యొక్క ఆత్మలో జీవనం కార్యక్రమం ద్వారా మనం దేవుని స్తుతి ప్రార్థనలు చేసేటప్పుడు దేవుని స్తుతించి మనం ప్రార్థిస్తుండగా మనం పొందబోయే ఒక 5 ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను గురించి ఈరోజు మనం వివరముగా మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసుకుందాం. 5 ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాము. మొట్టమొదటిగా మనం దేవుని స్తుతి ప్రార్థన చేస్తుండగా
రెండు చేతులు పైకెత్తి మనం దేవుని స్తుతించి ఆరాధిస్తుండగా మొట్టమొదటిగా అక్కడ జరిగే ఒక అద్భుతం ఏమిటంటే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యంలో దేవుని వాక్యం సెలవిస్తున్నది, దేవుడు ప్రభువు స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు. దేవుడు స్తుతి సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు. అయితే ఎక్కడెక్కడ ఎవరైనా ఆ దేవుణ్ణి స్తుతి ప్రార్థన చేస్తుంటారో అక్కడ దేవుడు దిగి వస్తాడు, దేవుని మహిమ దిగి వస్తాడు, దేవుని యొక్క సాన్నిధ్యము దిగి వస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన అందరి జీవితంలో మనం పాటించవలసినటువంటి ఒక ఆరాధన విధానం దేవుని స్తుతించి ప్రార్థించాలి. ఎట్టి పరిస్థితిలో మనం ఉండినా కూడా కష్ట సమయంలో మనం స్తుతించి ప్రార్థించాలి, సంతోష సమయంలో మనం ప్రార్థించాలి, ఓటమి సమయంలో మనం ప్రార్థించాలి, దుఃఖ సమయంలో దేవుని స్తుతించి ప్రార్థించాలి. ఎక్కడ ఏ పరిస్థితిలో ఉండి మనం దేవుని స్తుతించి ప్రార్థిస్తుండగా ఆ దేవుని మహిమ ఆ ఒక పరిస్థితి మీదకి దిగి వస్తుంది. నీ గదిలో కూర్చొని ప్రార్థన చేస్తుండగా, దేవుని స్తుతిస్తుండగా దేవుని మహిమ, దేవుని యొక్క సాన్నిధ్యము ఆ గదిలోనికి దిగి వస్తుంది, నీ కుటుంబంలో దిగి వస్తుంది. దేవుని యొక్క మహిమ నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది. మొట్టమొదటిగా మనం పొందుపోయే ఒక ఆశీర్వాదము, మనం స్తుతి ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుని మహిమ, దేవుని యొక్క సాన్నిధ్యము మనం ఉన్న చోటకి మన మీదకు దిగి వస్తుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రెండవదిగా దేవుని స్తుతించి మనం ప్రార్థన చేస్తుండగా మనం పొందబోయే రెండవ ఆశీర్వాదం ఏమని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 3వ వాక్యము. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 3వ వాక్యములో దావీదు రాజు ఈ విధముగా రాస్తున్నాడు, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, అతడు నీ వ్యధలునెల్లా కుదుర్చును. నీ దేవుని స్తుతింపుము, నీ అనారోగ్య పరిస్థితి నుండి ఆ దేవుడు నిన్ను విడిపించును. సో మనం దేవుని స్తుతించి ప్రార్థన చేస్తుండగా మనం పొందబోయే రెండవ ఆశీర్వాదం ఏమిటంటే దేవుని యొక్క స్వస్థత కార్యము మన జీవితంలో జరగబోతున్నది. ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనేటువంటి మనలో ఎవరైనా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ఎవరైనా ఉన్నారా? మంచం మీద ఉండి ఈ యొక్క ఆత్మలో జీవన కార్యక్రమాన్ని విని ప్రార్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తున్నది, ఆ మంచం మీద ఉండి నువ్వే అనారోగ్య పరిస్థితులు ఉండినా కూడా ఆ పరిస్థితులు ఉండి నువ్వు దేవుని స్తుతింపుము. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా నువ్వు కలిగి ఉన్నటువంటి ఆ ఒక అనారోగ్య పరిస్థితి నిన్ను విడిచిపోతుంది. అద్భుతకరమైన సంపూర్ణమైన ఒక స్వస్థత నువ్వు పొందబోతున్నావు నువ్వు చేసే స్తుతి ప్రార్థన ద్వారా అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సో మనమందరం కూడా మన మనసులో గుర్తుంచుకోవలసినటువంటి ఒక విషయం అనారోగ్యం. కొందరు అనారోగ్యం పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో కొందరు దేవునికి విరుద్ధముగా ఆలోచిస్తుంటారు. ఆ దేవుని యొక్క ఆలోచన నుండి దూరంగా వెళ్ళిపోతుంటారు, ప్రార్థన చేయకుండా ఉంటారు. కానీ ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్నది, అనారోగ్య సమయంలో కూడా దేవుని స్తుతించుడి, అద్భుతకరమైన విడుదల ఆ దేవుడు మీకు ప్రసాదిస్తాడు. మూడవదిగా మనం దేవుని స్తుతించి ప్రార్థిస్తుండగా మనం పొందబోయే మూడవ ఆశీర్వాదం ఏమిటి అని మనం బైబిల్లో చూస్తుండప్పుడు 1 సామువేల్ 16వ అధ్యాయం 23వ వాక్యం. 1 సామువేల్ 16వ అధ్యాయం 23వ వాక్యంలో ఒక చక్కటి సన్నివేశాన్ని మనం చూస్తున్నాము. అక్కడ సౌలు రాజు మీద ఒక దుష్ట శక్తి వచ్చి అతన్ని ఎక్కువగా పీడిస్తున్నది. ఆ దుష్ట శక్తి ఆ సౌలు రాజు మీద భయంకరమైన దాడి చేస్తూనే ఉన్నది. సో సౌలు మీద ఒక చీకటి శక్తి బలమైన విధముగా ఆ ప్రభావం చూపిస్తున్నప్పుడు దేవుని యొక్క ప్రేరేపణ కలిగి సౌలు చెప్తున్నాడు, ఒక గాయకుడిని పిలువమని అడిగాడు. అయితే ఆ సమయంలో అందరూ సౌలు దగ్గరికి తీసుకొచ్చారు. దావీదు వచ్చినప్పుడు ఒక సితార తీసుకొచ్చాడు. అయితే ఈ యొక్క దుష్ట శక్తి యొక్క ప్రభావం కలిగినటువంటి సౌలు దగ్గర ఈ దావీదు కూర్చొని ఆ సితారతో ఒక కీర్తన పాడి దేవుణ్ణి ఆరాధిస్తుండగా
అతడు దేవుని పాట పాడి దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఆ దుష్టాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయింది. సో స్తుతిలో కలిగే ఒక మూడవ ఆశీర్వాదం ఏమిటంటే, ఎక్కడెక్కడ స్తుతి ప్రార్థనలు జరుగుతూ ఉన్నదో అక్కడ నుండి దుష్ట శక్తులు, ఆ దుష్ట శక్తి యొక్క ప్రభావము నుండి దేవుడు ఆ వ్యక్తిని, ఆ కుటుంబాన్ని కూడా కాపాడుతారు. సో ఈరోజు మన మనసులో మనం తీసుకోవలసినటువంటి ఒక నిర్ణయం, మన జీవితంలో ఇప్పటి వరకు కూడా మీ కుటుంబంలో స్తుతి ప్రార్థన అలవాటు చేయలేనటువంటి ఒక కుటుంబంలో మీరున్నారా? ఈ రోజు నుండి ఆ స్తుతి ప్రార్థన ప్రారంభించాలని పవిత్రాత్మ దేవుడు వాక్యము ద్వారా మీకు బోధిస్తున్నది. మీ కుటుంబంలో స్తుతి ప్రార్థన జరగాలి. ఆ స్తుతి ప్రార్థన అందరం కలిసి సాయంకాలంలో చేసే కుటుంబ ప్రార్థనలో అందరం కలిసి స్తుతి ప్రార్థనలు చేస్తూ ఉండగా కొన్ని చీకటి ప్రభావము, కొన్ని దుష్ట శక్తుల యొక్క ప్రభావము ఒకవేళ మీ కుటుంబం మీద ఉన్నట్లయితే, మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కొన్ని విధముగా సైతానుడు ఏదో ఒక విధముగా కొన్ని ఆధిక్యతను, ఏదో ఒక విధముగా కొన్ని భయంకరమైన అధికారము, ఆ ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే, ఆ పరిస్థితిలోనికి దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మీరు ఆహ్వానించుకో. దేవుని స్తుతించి ప్రార్థించు. స్తుతి ప్రార్థనలు జరుగుతున్నటువంటి ఆ కుటుంబంలో, ఆ కుటుంబానికి అడుగుపెట్టుటకు సైతానుడు భయపడతాడు. ఎవరెవరు అప్పుడప్పుడు స్తుతి ప్రార్థనలు చేసి బ్రతుకుతుంటారో, ఆ ప్రార్థనను అలవాటుగా మార్చుకుంటారో వాళ్ళ దగ్గరికి కూడా సైతాను రావటానికి భయపడుతుందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధముగా మనం స్తుతి ప్రార్థన చేస్తుండగా మనం పొందబోయే ఒక 4వ ఆశీర్వాదం ఏమిటంటే, 2 కొరింథియన్స్ 2వ అధ్యాయం 14వ వాక్యములో పునీత పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ లేఖనములో 2వ అధ్యాయం 14వ వాక్యములో స్తుతి ప్రార్థన చేస్తుండగా మనం పొందబోయే ఒక ఆశీర్వాదం గురించి అక్కడ రాయబడినది. పునీత పౌలు గారు ఈ విధముగా రాస్తున్నాడు, మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ముందుకు దేవుడు నడిపిస్తాడు. ఎవరెవరు దేవుని స్తుతిస్తుంటారో, ఎవరెవరు దేవుని స్తుతించి దేవుణ్ణి పొగడి ఆ విధముగా జీవితాన్ని కొనసాగిస్తుంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళను దేవుడు విజయోత్సాహముతో ముందుకు నడిపించే బాధ్యత వాళ్ళ కోసం దేవుడు తీసుకుంటారంట. సో మన జీవితంలో విజయోత్సాహముతో నా జీవితం ముందుకు వెళ్ళాలని నేను కోరుకునేటప్పుడు నేను చేయవలసిన ప్రార్థన స్తుతి ప్రార్థన. మీ జీవితంలో విజయోత్సాహముతో మీరు జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ఆశపడినప్పుడు మీరు చేయవలసినటువంటి ప్రార్థన స్తుతి ప్రార్థన. యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయం 20 వాక్యములో మనం చూస్తున్నాము. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెరికో కోట దగ్గరికి వచ్చినారు. అయితే యెరికో కోట దాటి వెళ్ళలేని పరిస్థితిలో వాళ్ళు అందరూ కూడా ఒక యెరికో కోట ముందర నిలిచి యెహోషువ దేవునితో అడిగి ఉన్నారు, దేవా ఈ యొక్క యెరికో కోటను ఏ విధముగా దాటి మేము ముందుకు వెళ్ళాలి? అంత భయంకరమైన, అంత దృఢమైన విధముగా కట్టబడినటువంటి ఆ కోటను దాటి వెళ్ళలేని పరిస్థితిలో దేవుడు యెహోషువతో చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, ఈ దృఢముగా బలముగా కట్టబడిన ఈ యొక్క కోటను చూసి నువ్వు భయపడవద్దు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి కొన్ని డైరెక్షన్స్లో అందులో ముఖ్యమైనది ఏమిటంటే, దేవుడు అతనితో చెప్తున్నాడు, ఇదిగో ఈ కోట వైపు చూసి అందరూ కూడా స్తుతి ప్రార్థనలు చేయమని దేవుడు వాళ్ళకు ఒక ప్రేరేపణగా తెలియజేశారు. సో దేవుడిచ్చిన ఆ ప్రేరేపణలు, దేవుడిచ్చిన డైరెక్షన్స్ బట్టి యాజకులు ఆ విధముగా 7 సార్లు తిరుగుతున్నారు. దాని తర్వాత యెహోషువ ప్రజలందరం కలిసి చివరిగా వాళ్ళందరం కలిసి దేవుని స్తుతించి ఆ కోట వైపు తిరిగి అందరూ 2 చేతులు పైకెత్తి దేవుని స్తుతించి దేవునికి స్తుతులు, పాటలు, కీర్తనలు పాడి దేవుని స్తుతిస్తూ ఉండగా భయంకరమైన విధముగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే విధముగా వాళ్ళ కళ్ళ ముందు ఆ భయంకరంగా కట్టబడిన, బలముగా దృఢముగా కట్టబడినటువంటి ఆ యొక్క భయంకరమైన కోట కూల్చివేయబడిందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. వాళ్ళందరూ యెరికో కోట కింద పడిన తర్వాత, అది నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కలిసి విజయోత్సాహముతో దేవుడు వాళ్ళని ముందుకు నడిపించారు. సో యెరికో కోటను దాటి ముందుకు వెళ్ళుటకు విజయోత్సాహముతో పాటలు పాడి ముందుకు వెళ్ళుటకు వాళ్లకు దారిని చూపించేదే, ఆ యొక్క దారి, ఆ యొక్క ఆటంకాన్ని తొలగించేదే వాళ్ళు చేసిన స్తుతి ప్రార్థన.
సో అందుకే పునీత పౌలు ఈరోజు మనల్ని గుర్తు చేస్తున్నాడు, ఇదిగో మీరు కూడా విజయోత్సాహముతో ఆటంకములను తొలగించి విజయోత్సాహముతో ముందుకు వెళ్ళాలని ఆశించుకునే వాళ్ళందరూ కూడా చేయవలసినటువంటి ఒక ప్రార్థన స్తుతి ప్రార్థన. మనం స్తుతించాలి. కొన్ని ఆటంకాలు జీవితంలో వస్తూ ఉంటాయి. యెరికో కోట ముందర నిలిచిన ఇశ్రాయేలు వలె మనం కూడా కొన్ని ఆటంకాలు, కొన్ని బ్లాక్స్ సైతానుడు పెడుతుంటారు. సో కానీ వాటినన్నిటినీ కూడా అధిగమించుకొని భయంకరమైన ఉత్సాహముతో విజయోత్సాహం కలిగి మనం ముందుకు వెళ్ళాలంటే మనం చేయవలసినటువంటి ఒక ప్రార్థన స్తుతి ప్రార్థన అని దేవుని వాక్యం ఈరోజు మనకు సెలవిస్తున్నది. అదేవిధముగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన దేవుని స్తుతించి ప్రార్థన చేస్తుండగా, స్తుతి ప్రార్థనలు మనం చేస్తుండగా మనం పొందబోయే 5వ ఆశీర్వాదము, ఆ స్తుతి ప్రార్థన ద్వారా దేవుడు మనలను కాపాడుతాడు. 2వ రాజుల దినచర్య 20వ అధ్యాయం 12వ వాక్యంలో దేవుడు స్తుతి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏ విధముగా తన ప్రజలను కాపాడుతారనేది చాలా వివరంగా అక్కడ రాయబడి ఉన్నది. ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాము, యెహోషాఫాత్ అనేటువంటి ఒక రాజు గురించి అక్కడ రాయబడి ఉన్నది. ఒకనాడు యెహోషాఫాత్ రాజు మీదకి మోవాబీయులు, అమోనీయులు, మెయూనీయులు ఈ 3 రాజులు కలిసి ఒక మహా సైన్యముగా ఇతని మీద దాడి చేయటానికి వచ్చినప్పుడు యెహోషాఫాత్ దేవునితో ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో అతడు చెప్పిన ఒక మాట ఏంటంటే, దేవా, ఇంతటి మహా సైన్యముతో పోరాటం చేయుటకు మాలో సత్వ లేదు. ఇది ఒక మహా సైన్యము, 3 రాజులు కలిసి ఆ మహా సైన్యముతో మా మీదకి వస్తున్నారు. అయితే వాళ్ళతో పోరాటం చేసే సత్వ మాలో లేదు, మేము మీ వైపు చూస్తున్నాము అని చెప్పినప్పుడు దేవుడిచ్చిన ఒక ప్రేరేపణ, నువ్వు వాళ్ళని భయపడవద్దు, నువ్వు స్తుతి ప్రార్థన చేయమని ప్రజలకు చెప్పుము అని దేవుడు ప్రేరేపిస్తుండగా యెహోషాఫాత్ ప్రజలందరినీ కూడా, ఇదిగో దేవుడిచ్చిన ఒక ప్రేరేపణ, మనమందరం దేవుని స్తుతించి ప్రార్థించుకుందాం అని చెప్పగా 22వ వాక్యంలో ఈ విధముగా రాయబడి ఉన్నది, వారు స్తుతి గీతములు పాడి ప్రభువుని స్తుతిస్తూ ఉండగా ప్రభువు ఇశ్రాయేలు మీదకి దండెత్తి వచ్చిన శత్రువులను ప్రజలందరిలో కూడా కలవరము పుట్టించి వారిని చిందరవందరము చేసెను. వాళ్ళందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలు పోరాటానికి వెళ్ళలేదు కానీ వాళ్ళందరూ కూడా దేవుని స్తుతించి ప్రార్థన చేస్తుండగా ఆ శత్రువుల మధ్యలో భయంకరమైన అయోమయమైన కార్యాలు జరిగింది. వాళ్ళే ఆ పోరాటం చేసి భయంకరమైన కలవరము వాళ్ళలో దేవుడు పుట్టించి వారిని చిందరవందరముగా చేసి తన ప్రజలను దేవుడు కాపాడారు. సో 5వదిగా మనం నేర్చుకునేటువంటి ఒక విషయం, దేవుని స్తుతించి మనం ప్రార్థన చేస్తుండగా కొన్ని ప్రమాదకరమైన పరిస్థితుల నుండి దేవుడు మనల్ని కాపాడుతాడు. ప్రమాదకరమైన పరిస్థితిని ఎదురుచూసి మనం భయపడి నువ్వు జీవితం జీవిస్తుంటున్నావా? దేవుడు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు దేవుని స్తుతించుము. ప్రమాదకరమైన పరిస్థితిలో నువ్వు దేవుని స్తుతిస్తుండగా, షడ్రక్ మెషక్ అబెద్నెగో అగ్నిగుండం మీద నడుచుకొని దేవుని స్తుతించినప్పుడు ఏమాత్రం హాని జరగకుండా, ఏమాత్రం హాని వాళ్ళ జీవితంలో కలగకుండా కాపాడిన దేవుడు ఇదిగో మనందరికీ కూడా ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మనల్ని కాపాడేది, ఆ కాపాడే శక్తి మనం చేసే స్తుతి ప్రార్థనకు ఉందని దేవుని వాక్యం సెలవిస్తున్నది. కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని స్తుతించటం, ఎందుకు మనం దేవుని స్తుతించాలి అనేటువంటి ఒక అంశం దేవుని ఆత్మ దేవుని వాక్యము ద్వారా మనల్ని బోధిస్తుండగా నిర్ణయించుకుందాం. మనందరి జీవితంలో దావీదు చెప్పినట్లుగా, నేను ప్రభువునకు ఎల్లవేళల వందనములు అర్పించటం, నేను ప్రభువుని నిరంతరము స్తుతించే ఒక వ్యక్తిగా జీవిస్తానని ఆ దావీదు భక్తుని వలె మనం ఈరోజు నిర్ణయించుకొని జీవితంలో ఎట్టి పరిస్థితిలో మనం ఉండినా కూడా, అన్ని పరిస్థితులను కూడా, ఎటువంటి క్లిష్ట పరిస్థితిలో మనం ఉండినా కూడా వాటినన్నిటినీ కూడా అధిగమించు బలము దేవుడు స్తుతి ప్రార్థన ద్వారా మనకు ప్రసాదిస్తారని ఆ నమ్మకముతో ఈరోజు నుండి దేవునికి స్తుతి ప్రార్థనలు చేయటం మనం ప్రారంభించుకుందాం. స్తుతి ప్రార్థనలో ఆ స్తుతి సింహాసనం మీద ఆసీనుడై వచ్చే ఆ దేవుడు మీరు కలిగి ఉన్నటువంటి సమస్త ప్రమాదముల నుండి, సమస్త ఆటంకముల నుండి, సమస్త అనారోగ్య పరిస్థితుల నుండి కూడా మిమ్మల్ని విడిపించి సమస్త మేలులతో, సమస్త ఆరోగ్యముతో, అన్ని విస్తారమైన భౌతిక ఆశీర్వాదాలతో
పరలోక సంపదలతో మీరందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు మీరందరినీ హేరాళముగా దీవించునుగాక. ఆమేన్.